అన్నమయ్య సంకీర్తనలు ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం పంచనుంది. గతేడాది ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సారథ్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో 4 నెలల వ్యవధిలోనే 150కు పైగా కీర్తనలు రికార్డు చేశారు. 50 మంది గాయనీ గాయకులు అన్నమయ్య కీర్తనలను హృద్యంగా ఆలపిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమానికి తితిదే చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, కార్యనిర్వహణాధికారి సాంబశివరావు పాల్గొన్నారు. పూర్వం మనందరూ కూడా రాజులు రారాజులు పోషించినటువంటి కళల్ని ఈనాడు పోషిస్తున్నటువంటి మహానుభావుడు కలియుగంలో మన వెంకటేశ్వర స్వామి. ఇది కోట్లాది మంది ఉంచుతున్న భక్తులు ఇస్తున్నటువంటి కానుకలతో భావితరాలకి సంపదను అందించాలని చేస్తున్నటువంటి మహత్తర కార్యక్రమంగా భక్తులంతా భావించాలని ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రార్థిస్తున్నాను. ధర్మ ప్రచారం అనేది ఏ కొద్ది మందికో ఏ కొద్ది ప్రాంతాలకో పరిమితం కాకుండా మారుమూల ప్రాంతాలకి సామాన్య ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ప్రజాబాహుల్యంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కూడా వస్తున్న ప్రోగ్రామ్స్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మందికి చాలా ఎఫెక్టివ్గా చెప్పాల్సిన అవసరం ఉంది.